ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చెప్పు విహారీ. టెంపుల్ దగ్గర అంతా ఓకే కదా? అంతా ఓకేరా. కనక మహాలక్ష్మి కోసం కార్ అరేంజ్ చేసావా? అరేంజ్ చేశాను విహారీ. మీ ఇంటికి ఒక 100 మీటర్స్ దూరంలో కారు ఉంటుంది. కనక మహాలక్ష్మి ఆ కారేకి వచ్చేస్తే సరిపోతుంది. సరేరా, ఉంటాను. మంగళప్రదమైన ఈ మంగళసూత్రాన్ని తీసే అధికారం ఈ ప్రపంచంలో ఎవరికీ ఉండదు విహారీ గారు. ఎవరికీ ఉండదు విహారీ గారు. అమ్మా, నా జీవితంతో నువ్వు ఆడుకుంటున్నావని నాకు తెలుసు. కానీ నా జీవితం అనే ప్రయాణంలో ఎంత దారుణమైన మలుపులు కూడా సృష్టిస్తావని నేను అనుకోలేదు. విహారీ గారు తన చేతులతో తాను కట్టిన తాళి ఇప్పుడు తన చేతులతోనే తీసేస్తానంటున్నారు. ఇలాంటి దుస్థితి ఏ ఆడపిల్లకి ఏర్పడకూడదు. ఇలాంటి సందర్భం ఏ ఆడపిల్లకి ఎదురుపడకూడదు. ఏ అమ్మాయి నుదుటి మీద రాయని గొప్ప రాత నా నుదుటి మీద రాసినట్టున్నావు. హలో హలో కనక మహాలక్ష్మి, నువ్వు రెడీయేనా? కనక మహాలక్ష్మి, నువ్వున్న పరిస్థితి నాకు అర్థమవుతోంది. ఇలాంటి సందర్భాన్ని ఎదుర్కోవడానికి నీ మనసు ఒప్పుకోవటం లేదని నాకు తెలుస్తోంది. కానీ తప్పదు. దయచేసి నువ్వు నా మాట విను. విహారీ గారు, ఒకసారి నా మాట వింటారా? లేదు కనక మహాలక్ష్మి, ఈసారి మాత్రం ఖచ్చితంగా నువ్వు నా మాట వినాల్సిందే. నేను అన్నీ రెడీ చేశాను. గుడి దగ్గర నీకోసం నా ఫ్రెండ్ వెయిట్ చేస్తున్నాడు. ఇంటి బయట ఒక 100 మీటర్స్ దూరంలో ఒక కారు ఉంది. ఇప్పుడు వెళ్ళి నువ్వు ఆ కారులో కూర్చో. ఆ డ్రైవర్ నిన్ను టెంపుల్ వరకు తీసుకొస్తాడు. సరేనా? లక్ష్మి, ఏంటి నువ్వేం మాట్లాడటం లేదు? మీరన్న మాటకి అవును అని అనలేకపోతున్నాను. మిమ్మల్ని అగౌరవపరుస్తూ కాదు అని అనలేకపోతున్నాను. చూడు కనక మహాలక్ష్మి, మన చుట్టూ ఒక పెద్ద సమస్యల వలయం ఉంది. ఆ వలయంలో నుంచి బయటపడాలంటే మనం ఒక సాహసం చెయ్యాలి. ఇదే ఆ సాహసం అనుకో. దీనికి మించి మనకి వేరే దారి లేదనుకో. అప్పుడు ఖచ్చితంగా ఒక ముందడుగు వేయడానికి నువ్వు ఆలోచించవు. ప్లీజ్ కనక మహాలక్ష్మి, నిన్ను ప్రాధేయపడ్డానికి ఇంతకన్నా నేను దిగజారలేను. అయ్యో, ఎంత మాట విహారీ గారు. మీకోసం ప్రాణమైనా ఇవ్వడానికి సిద్ధపడతాను. అలాంటిది మీ మాటకి తల వంచలేనా? నేను మీరు చెప్పినట్టే చేస్తాను.
గుడ్ మార్నింగ్ బావా. ఏంటి పొద్దున ఎక్కడికో బయలుదేరినట్టున్నావు? ఆ, చిన్న పనుందిలే. బావా, ఇంకా నా మీద నీకు కోపం పోలేదా? ఆ, అదేం లేదు సహస్రా. ఏం లేదు బావా, ప్రపంచంలో ఏ విషయంలోనైనా నేను కాంప్రమైజ్ అవుతాను, కానీ నీ విషయంలో మాత్రం కాంప్రమైజ్ కాలేను. నీ విషయంలో ఎక్కువ పొసెసివ్ అయిపోతూ ఉంటాను. ఆ పొసెసివ్నెస్ నీకు కొంచెం ప్రాబ్లంగా అనిపించొచ్చు, కానీ నా కోసం కొంచెం ఓర్చుకో బావా. సహస్రా, నీ పరిస్థితిలో ఉన్న ఏ అమ్మాయి అయినా అలాగే ప్రవర్తిస్తుందనుకుంటా. ఆ విషయం గురించి నేను మర్చిపోయాను, నువ్వు కూడా వదిలేసి. థ్యాంక్ యూ సో మచ్ బావా. నువ్వు ఇంత త్వరగా ఆ విషయాన్ని వదిలేస్తావని నేను అస్సలు అనుకోలేదు. బావా, చెప్పడం మర్చిపోయాను. ఎల్లుండి రాత్రి బ్యాచిలర్ పార్టీ ఉంది, నువ్వు కూడా రావాలి. ఆ రోజు ఆలోచిస్తాలే సహస్రా. లేదు లేదు, ఆలోచిస్తాను, ఆ తర్వాత చూస్తాను అంటే కుదరదు. ఖచ్చితంగా నువ్వు రావాల్సిందే. వస్తానులే. థ్యాంక్ యూ బావా, థ్యాంక్ యూ సో మచ్. నేను ఇబ్బంది పెట్టినా బాధ పెట్టినా నువ్వు మాత్రం నా కోసం ఏదైనా చేయటానికి సిద్ధంగా ఉంటావు. అందుకే నువ్వంటే నాకు ఇష్టం. సరే సహస్రా, నాకు చిన్న పనుంది, నేను అది చూసుకొని వస్తాను. సరే బావ, వెళ్ళు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.